శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 20వ తేదీ 11వ నెల 2023 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం అష్టమి తిథి రాత్రి 3:15 వరకు, తదుపరి నవమి. ధనిష్ఠా నక్షత్రం రాత్రి 10:15 వరకు, తదుపరి శర్విష నక్షత్రం. ధ్రువం యోగం రాత్రి 10:05 వరకు, తదుపరి వ్యాఘాత యోగం. విష్టికరణం సాయంత్రం 4:26 వరకు, తదుపరి భవకరణం. వర్జ్యం తెల్లవారుజామున 4:57 నుండి 6:28 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:21 నుండి 3:06 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 12:32 నుండి 2:02 వరకు. రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం, కార్తీక మాసంలో మొదటి సోమవారం, అలాగే ఈనాడు గోపాష్టమి, కార్తవీర్య జయంతి. కార్తీక మాసంలో వచ్చేటటువంటి సోమవారానికి చాలా వైశిష్ట్యం శాస్త్రంలో చెప్పబడింది. ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వర అని ఈనాడు సోమవార వ్రతం, ముఖ్యంగా సోమార్థధరుడైనటువంటి శంకరుణ్ణి నిరాహారంగా అనగా ఉపవసించి పూజించడం అనేది చాలా విశేషం. కార్తీక మాసంలో సోమవార వ్రతం, సోమవార నియమాలను పాటించడం వల్ల పరమేశ్వరుడి యొక్క దివ్య కృపకు పరిపూర్ణంగా పాత్రులవుతారనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క వారానికి విశేషమైనటువంటి బలం చెప్పబడింది. అటువంటి వాటిల్లో కార్తీక మాసంలో సోమవారం చాలా విశేషమైనది. అందున కూడా పూర్ణిమకు ముందు వచ్చేటటువంటి సోమవారాలు సాధనకు చాలా అనుకూలమని శాస్త్రవచనం. ఇక మరొక విశేషమైనటువంటి గోపాష్టమి గురించి గనుక గమనించినట్లయితే, గోవిందుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జన్మతిథి ఈనాడు. కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఈ అష్టమిని గోపాష్టమి అని అంటారు. ఈనాడు గోశాలను దర్శించడం, గోవుల్ని పూజించడం, గోప్రదక్షిణ చేయటం వల్ల కృష్ణ పరమాత్మ యొక్క దివ్య కృపతో పాటు సకల దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాత యొక్క దివ్యానుగ్రహం చేత సమస్తమైనటువంటి గ్రహదోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. సమస్తమైనటువంటి అఘములన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రవచనం. పరమాత్మ నీవెక్కడా అని ప్రశ్నించినప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సమాధానం ఏమిటి అంటే, గావోమే అగ్రతస్సంతు గావోమే సంతు పృష్ఠత గావోమే హృదయం నిత్యం గవాం మధ్యే వసామ్యం అని చెప్పాడ. ఎక్కడైతే ఆవుల మంద ఉంటుందో, గోవుల యొక్క సమూహం ఉంటుందో, ఆ సమూహానికి ముందర నేనుంటాను, మధ్యలో నేనుంటాను, వెనుక నేనుంటాను, గోవుల్లోనే నేనుంటాను అని చెప్పనని కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా మనకి అవగతం అవుతుంది. అలాగే కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో పాటు సమస్త దేవతల యొక్క అనుగ్రహం మనం పొందాలి అంటే గోదేవత పూజ చేయాలి. ఆవుమేన సకల దేవతలుందురు గోవు భక్తి ముక్తి గూర్చువేల్పు అని పెద్దల వచనం. గోదేవత యొక్క పాదాలను గనక శరణు వేడినట్లయితే సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే మాతృస్థానం ఉన్నటువంటి ఏకైక జీవి గోవు అని చెప్పి చెప్పవచ్చు. అందుకే పెద్దలు సాధనలో భాగంగా వేరు వేరు ప్రదేశాల్లో కంటే కూడా గోశాలలో చేసేటటువంటి సాధన మరింత ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అని చెబుతారు. అట్లాగే కార్తవీర్య జయంతి కూడా ఈనాడు. కార్తవీర్యుడు దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడైనటువంటి మహాభక్తుడు. కార్తవీర్య మంత్రానుష్ఠానం చేసినా కూడా స్తంభించినటువంటి ధనం కానివ్వండి, ఆస్తి వివాదాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అని శాస్త్రవచనం. అటువంటి దత్తానుగ్రహం కూడా కార్తవీర్య స్తోత్రపారాయణ చేయటం వల్ల వస్తుంది. కనుక ప్రేక్షకులందరికీ కృష్ణ పరమాత్మ యొక్క, గోదేవత యొక్క, దత్తాత్రేయుడి యొక్క పరమ భక్తుడైనటువంటి కార్తవీర్యుడి యొక్క అనుగ్రహం లభించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. నేటి గ్రహయోగంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, ద్వాదశ రాశుల వారు ఏ విధమైనటువంటి పరిహారాలను పాటించడం ద్వారా అత్యంత శుభ ఫలితాలను పొందుతారు, అదృష్ట వర్ణము, అదృష్ట సంఖ్య, అలాగే ఏ దిక్కు ప్రయాణం కలిసి వస్తుంది లాంటి మరిన్ని అంశాలను తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు ఉండేటువంటి పంచాంగాన్ని గనక గమనిస్తే, ఈరోజు ధనిష్ఠా నక్షత్రమందు చంద్రుని యొక్క సంచారం ఉంటుంది. ఈరోజు సోమవారము, అష్టమి తిథి గోష్ఠాష్టమిగా కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఈ అష్టమి రోజున శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి గోశాలలో పెట్టి విశేషమైనటువంటి ఆరాధన చేస్తారు. ఇక ఈరోజు గ్రహస్థితిని గమనిస్తే
మేషరాశి యందు గురువు వక్రించి సంచారం చేస్తూ ఉండగా, కన్యారాశి యందు శుక్రకేతువుల యొక్క స్థితి, రవి బుధ కుజులు వృశ్చిక రాశి యందు, అలాగే మకర కుంభరాశుల యందు చంద్రుని యొక్క సంచారము, కుంభమందు శనేశ్వరుడు, మీనరాశి యందు రాహుగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. 10, 11 స్థానాల యందు చంద్రుని యొక్క సంచారము, చంద్రశనుల యొక్క యుతి కారణం చేత ఈరోజు కొంత అనుకున్నటువంటి పనులు సజావుగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. అన్నింట్లోనూ కూడా విజయాన్ని సాధించేటువంటి విధంగా ఈరోజు మీ చర్యలు ఉండబోతూ ఉన్నాయి. ఆలోచన విధానంలో ఈ గ్రహస్థితి వల్ల కొంత మార్పు వస్తుంది. చక్కగా నిదానమే ప్రధానం అనేటువంటి విధానంలో ముందుకు సాగగలుగుతారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. కూలంకషంగా ప్రతి చిన్న విషయాన్ని కూడా వివరించగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతూ ఉంటారు. ఉద్యోగపరంగా ఈరోజు మేషరాశి వారికి కాలం కలిసి వస్తుంది. ఉద్యోగ మార్పుకై మీరు చేసేటువంటి ప్రయత్నాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి. ఆర్థిక లాభానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. వ్యాపార లాభానికి కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. వ్యాపార పరంగా నూతనమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, భాగస్వామ్య వ్యాపారాల్లో కొంత సానుకూలమైనటువంటి గ్రహస్థితి కలగడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం కలిసి వస్తుంది. దూర విద్య కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు మంచి ఫలితాలని అనుభవిస్తారు. అలాగే ఈరోజు స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆరోగ్యకరమైనటువంటి సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. మేషరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం, అలాగే అష్టభైరవ మంత్ర పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. దశమ కేంద్రంలో చంద్రశనుల యొక్క యుతి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా ముందుకు సాగడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. బంధుమిత్రులతోటి, కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి చిన్నపాటి విభేదాల నుండి బయటపడగలుగుతారు. చక్కగా కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపగలుగుతారు. శుభ కార్యక్రమాల యందు, తీర్థయాత్రల యందు లేదా ధార్మిక కార్యక్రమాల యందు పాల్గొనగలుగుతూ ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. ఉద్యోగపరమైనటువంటి మార్పులు శుభ ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపార పరంగా కాలం కలిసి వస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్థానచలనానికి అవకాశం ఉంటుంది. వేరే దేశంలో చదువుకోవాలి లేదా వేరే దేశంలో ఉద్యోగం చేయాలి అనేటువంటి విద్యార్థుల యొక్క మనోగతి సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత ధన వ్యయానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. వాహనములు, వస్తువులు లేదా బంగారు ఆభరణాల నిమిత్తం ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత కొద్ది రోజులుగా ఉన్నటువంటి శరీర అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడగలుగుతారు. అయితే వృత్తి ఉద్యోగాల పరంగా, వృత్తి ప్రవృత్తుల మూలంగా కొంత అధికమైనటువంటి శ్రమ ఉంటుంది. ఖాళీ లేనటువంటి సమయాన్ని గడపడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. వస్త్రనాశం, పుత్రవైరం, ప్రవాసం, రోగపీడనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఆహార పదార్థాల పట్ల జాగ్రత్త అవసరం. ఆరోగ్యపరమైనటువంటి చికాకులకి మీరు తీసుకునేటువంటి ఆహారం కొంత ఇబ్బంది కలిగించవచ్చును.
అంతేకాక కుటుంబ సభ్యులతోటి కొంత ఈరోజు సమయాన్ని వెచ్చించలేకపోతారు. వృత్తి ఉద్యోగాలలోనే కొంత ఎక్కువగా శ్రమించేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు మంచి లాభాన్ని ఆర్జించడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. అలాగే ఉద్యోగపరమైనటువంటి చికాకుల నుండి బయటపడతారు. ఉన్నతాధికారులతోటి సఖ్యత వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి పనిని కూడా సరి అయినటువంటి సమయంలో పూర్తి చేయగలుగుతారు. అందరి యొక్క మన్ననల్ని పొందగలుగుతారు. ఉద్యోగపరంగా కొంత ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థిక లాభానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి స్త్రీలు శుభవార్తను వింటారు. మిథున రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఉమామహేశ్వర స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. పంచమ స్థానమందు రవికుజులు కొంత ప్రతికూలంగా ఉండడం, అష్టమ స్థానమందు శనేశ్వరుడు వ్యతిరేకంగా ఉండడం, అలాగే అష్టమ చంద్రుని యొక్క స్థితి ఉండడం వల్ల కొంత అజీర్ణమయ సంతాపం జానుబాధాంత దైవచ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అజీర్తికి సంబంధించినటువంటి ఉదర సంబంధమైనటువంటి సమస్యలతోటి బాధపడడానికి అవకాశం ఉంటుంది. కొంత ప్రతి పనిని కూడా తొందరగా పూర్తి చేయాలి అనేటువంటి తరుణంలో కొన్ని చిన్న చిన్న తప్పిదాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ పని కూడా తొందరపాటు లేకుండా పూర్తి చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రయాణాలు చేసేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు కొంత కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి అవకాశం ఉంటుంది. కొంత మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా అధికంగా శ్రమించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా ఈరోజు కొంత శ్రమ అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రతి చిన్న పనిని కూడా మీరే స్వయంగా పూర్తి చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీ కింద పనిచేసేటువంటి వారు లేదా తోటి వారి యొక్క సహాయ సహకారాలు కొంత తక్కువగా లభిస్తాయి. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. మనసుకి నచ్చనటువంటి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలపై ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కర్కాటక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. చాలా కాలం తర్వాత ఈరోజు కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మనస్సౌఖ్యం యశోవృద్ధి సౌభాగ్యంచ ధనాగమ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత ఆర్థిక లావాదేవీలు ముందడుగు వేయగలుగుతారు. గత కొద్ది కాలంగా ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. కోర్టు కేసులు కానివ్వండి, న్యాయస్థానానికి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఆనందదాయకమైనటువంటి సమయం ఉంటుంది. ఆలోచించి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు, సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ దానిని అధిగమించగలుగుతారు. ఉద్యోగపూర్వకమైనటువంటి శ్రమ తగినటువంటి ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. వ్యాపార పరంగా ఈరోజు కాలం కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేటువంటి వారు మంచి వార్త వింటారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. కుటుంబపరమైనటువంటి విషయాల పట్ల జాగ్రత్త అవసరం. మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. సింహరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కన్యారాశి వారికి
ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. చాలా కాలం తర్వాత మానసిక ప్రశాంతత ఏర్పడుతున్నది. పనులలో జాప్యం తగ్గి మందకొడిగా ముందుకు సాగేటువంటి పనులలో సైతం కొంత వేగం అధికంగా ఉంటుంది. తలపెట్టినటువంటి శుభ కార్యక్రమాలని చాలా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా ముందుకు సాగేటువంటి స్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. మానసికమైనటువంటి ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. వ్యాపారము, ఉద్యోగము, వృత్తి, ప్రవృత్తి లాంటివి అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మెండుగా కనబడుతూ ఉన్నాయి. సొంత ప్రాంతానికి చేరుకోగలుగుతారు. గృహయోగము, వాహన యోగానికి సంబంధించి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యా లాభము ఈ రాశి వారికి గోచరిస్తూ ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా కలిసి వస్తుంది. అనవసరమైనటువంటి మాట పట్టింపుల నుండి బయటకు రాగలుగుతారు. నీలాపనిందల నుండి బయటపడగలుగుతారు. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. కన్యా రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. అష్టభైరవ మంత్ర పఠనం, కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు సాధారణమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి పని కూడా కొంత వాయిదా వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాతాధిక్యం సదాలస్యం మనఃపీడ భయంతద అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత మానసికమైనటువంటి భయం అధికంగా ఉంటుంది. ఇవాళ ఈ పని తలపెట్టాం, ఇది ఎలా ముందుకు సాగుతుంది, లేదా రేపటి విషయంలో ఏ విధమైనటువంటి పురోగతి ఉన్నది, ఇలా ఏదో ఒక రకమైనటువంటి గడిచినటువంటి విషయాలను కానీ లేదా భవిష్యత్తుకి సంబంధించినటువంటి విషయాల పట్ల కానీ కొంత భయం అధికంగా ఉంటుంది. అతిగా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏకాగ్రత కోల్పోయి పనులను చేస్తూ ఉండడం ద్వారా చేసినటువంటి పనిని మళ్ళీ చేసేటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. వ్యాపార పరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకి కాలం ఈరోజు కొంత మిశ్రమంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. కుటుంబపరమైనటువంటి విషయాల పట్ల శ్రద్ధ అవసరం. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలకి అవకాశం ఉంటుంది. తులారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దుర్గాదేవి యొక్క అష్టోత్తరం కానివ్వండి లేదా దుర్గా సప్తసతి స్తోత్ర పారాయణం చేస్తూ ఉండడం ద్వారా మంచి ఫలితాలను సాధించగలుగుతారు. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అర్ధాష్టమ చంద్ర శనుల యొక్క స్థితి, జన్మరాశి యందు రవికుజుల యొక్క సంచారం ఈరోజు చేసేటువంటి ప్రయాణాల పట్ల చాలా జాగ్రత్త అవసరం. కోపం అధికంగా ఉంటుంది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. పని ఒత్తిడిలో శరీరం కొంత అలసిపోవడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏకాగ్రత లోపిస్తూ ఉంటుంది. చేసిన పనినే మళ్ళీ చేసేటువంటి పరిస్థితి, అలాగే చేసేటువంటి పనిలో నిబద్ధత, ఏకాగ్రత లోపం కారణం చేత కొంత ఆ పనులు ముందుకు సాగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతత తక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపలేకపోతారు. ఎక్కువ పని వేళల్లోనే ఈరోజు ముందుకు సాగుతుంది. ఎక్కువ సమయం పని చేయడంలోనే ఈరోజు గడుపుతారు. వృత్తి వ్యాపారాల పరంగా కొంత అధికమైనటువంటి సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఈరోజు కొంత ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రుణాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. గృహము, వాహనాల యొక్క అమ్మకాలు, కొనుగోలు లాంటి విషయాలు ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగ పనివేళల్లో మార్పులకి అవకాశం ఉన్నది. స్థానచలనానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. వ్యాపార పరంగా ఈరోజు గ్రహస్థితి కొంత వ్యతిరేకంగా ఉన్నది. వ్యాపార పరంగా కొంత అధికమైనటువంటి శ్రమ ఉంటుంది. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ ఈరోజు మంచి ఫలితాలని సాధించలేరు.
స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ముఖ్యంగా విద్యుత్తు, అగ్నికి సంబంధించి అలాగే ఇనుప వస్తువులకి సంబంధించి కొంత జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. వృశ్చిక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ధనురాశి వారికి ఈరోజు కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. తృతీయ స్థానమందు చంద్రశనుల యొక్క స్థితి ఆత్మస్థైర్యానికి కారణమవుతుంది. ప్రతి పనిని కూడా చాలా ధైర్యంగా ప్రారంభించగలుగుతారు. మాట్లాడేటువంటి ప్రతి మాట, చేసేటువంటి ప్రతి పని కూడా చాలా నిబద్ధతతోటి ముందుకు సాగుతూ ఉంటుంది. ధైర్యం అధికంగా ఉంటుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు కనబడుతూ ఉన్నాయి. ప్రయాణపూర్వకంగా కొంతకాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. శరీరం అలసిపోవడానికి అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. కొంత అధికమైనటువంటి సమయాన్ని వృత్తి వ్యాపారాలలో వెచ్చిస్తూ ఉంటారు. వృధా కాలక్షేపం చేయడానికి లేదా మరి ఏ ఇతర కాలక్షేపం చేయడానికి ఈరోజు అవకాశం ఉండదు. కేవలం ఉద్యోగపరంగానే శ్రమ అధికంగా ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలు లాంటి అంశాల్లో ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉంటుంది. శుభవర్తమానాలు వస్తాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడానికి, ఆరోగ్యం మెరుగుపడడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ధనురాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు కొంత మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అంతఃక్లేశం ధనచ్ఛేదం వ్యయద సర్వదోషద అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈరోజు చేసేటువంటి ప్రతి పని కూడా కొంత వృధాగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి విధంగా ఉంటుంది. మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ఏదో ఒక చిన్న చిన్న మనస్పర్ధలకు దారితీస్తుంది. ఎదుటి వ్యక్తి మిమ్మల్ని నమ్మడానికి కొంత సంకోచిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా గతంలో ఉండేటువంటి అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. గతంలో ఎక్కడ ఇబ్బంది పడ్డారు, ఏ విధంగా పని చేయడం ద్వారా కొంత ఇబ్బంది పడ్డారు అనేటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు పనులని ముందుకు తీసుకుపోతూ ఉండాలి. శుభ కార్యక్రమాలలో పాల్గొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ధార్మిక కార్యక్రమాలలోనూ అలాగే దేవాలయాల యొక్క సందర్శనం చేయడానికి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. ఉద్యోగ పరిస్థితులు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా ఉండేటువంటి చికాకుల నుండి బయటపడతారు. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కుటుంబపరమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులకి కారణమవుతుంది. అనుకోని విధంగా ఈరోజు దినచర్య మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సర్పసూక్తంతో అభిషేకం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తున్నాయి. చాలా కాలం తర్వాత కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అష్టమ స్థానమందు శుక్రగ్రహం యొక్క స్థితి, దశమ కేంద్రంలో రవి యోగించడం, అలాగే చంద్రబలం ఉండడం లాంటి అంశాలు కొంత ఆర్థికాభివృద్ధిని సూచిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులతోటి కాలక్షేపం చేసేటువంటి పరిస్థితులు, బంధుమిత్రులతోటి సంతోషంగా మనసుకి నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శించేటువంటి గ్రహస్థితి ఉన్నది. ఈరోజు కొంత మానసిక ప్రశాంతతతో పాటుగా ఆర్థికాభివృద్ధి కూడా కనబడుతూ ఉన్నది. అలాగే మాట పట్టింపులు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగపరమైనటువంటి చికాకుల నుండి బయటపడతారు. కొత్త ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి. ఆరోగ్యపరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. మరీ ముఖ్యంగా రుణాల కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి రుణాలు లభించేటువంటి పరిస్థితులు ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉన్నాయి.
వ్యాపార పరంగా లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉన్నది. వ్యాపార విస్తరణకై మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. బద్ధకాన్ని వదిలిపెట్టడం, గురువుల యొక్క అనుగ్రహం ద్వారా మంచి ఫలితాన్ని సాధిస్తారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. ఈరోజు తలపెట్టేటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. కుంభరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా ఈరోజు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. వ్యయస్థానమందు శని చంద్రుల యొక్క యుతి, అలాగే సప్తమ స్థానమందు శుక్రకేతువుల యొక్క స్థితి కొంత మానసికమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు లేదా శరీరం అలసిపోయేటువంటి విధంగా శ్రమపడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. బంధుమూలకంగా కుటుంబ పరంగా కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. భోజన సౌఖ్యం తక్కువగా ఉంటుంది. ఈరోజు కొంత ఇంటికి దూరంగా ఉండడానికి, కుటుంబ సభ్యులకి దూరంగా ఉండడానికి, దూర ప్రాంత సంచారం చేయడానికి, ఉద్యోగ వ్యాపారాల పరంగా వేరే ప్రాంతాన్ని సందర్శించడానికి అవకాశం ఉంటుంది. ధన వ్యయం అధికంగా ఉంటుంది. అలాగే ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. వ్యాపార పరంగా కొంత అధికంగా శ్రమిస్తారు. విద్యార్థులకి కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. వ్యయ శని చంద్రుల యొక్క స్థితి, జన్మరాహు యొక్క స్థితి కారణం చేత స్వయంకృతాపరాధాలు జరగడానికి అవకాశాలున్నాయి. జాగ్రత్త వహించాలి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత ధన వ్యయానికి కారణమవుతుంది. మాట పట్టింపులకి అవకాశాన్ని కల్పిస్తుంది. కోపాన్ని తగ్గించుకోవడం చెప్పదగినటువంటి సూచన. మీనరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అంశానికి స్వాగతం. ఈరోజు కార్తీక మాసంలో శుక్లపక్షం అష్టమి తిథి ఉంది. ఈ కార్తీక శుక్ల అష్టమి తిథిని గోష్ఠాష్టమి అనే పేరుతో పిలుస్తారు. ఈ గోష్ఠాష్టమి సందర్భంగా గోవుకు సంబంధించిన ఎలాంటి పరిహారం పాటిస్తే సర్వశుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా కార్తీక సోమవారం కాబట్టి పాదరస శివలింగానికి సంబంధించిన ఎలాంటి పరిహారం పాటించడం ద్వారా ధనధాన్య సమృద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు గోష్ఠాష్టమి కాబట్టి సకల దేవతా స్వరూపమైన గోమాతకు సంబంధించిన పరిహారం పాటించాలి. ఈరోజు మీ గృహానికి గోవు బొమ్మను తెచ్చుకోవాలి. మీరు గోవు బొమ్మను తెచ్చుకున్న తర్వాత ఆ గోవు బొమ్మను పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుని గోవు బొమ్మకి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించాలి. ఆ తర్వాత గోవు బొమ్మ దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. గోవు పాదాలకి తెల్లటి పుష్పాలతో అక్షింతలతో పూజ చేస్తూ ఓం సురభ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే ఈ పూజ చేస్తున్న సమయంలో మీ మనస్సులో ఏదైనా అభీష్టం ఉంటే ఆ అభీష్టాన్ని ఒక తెల్ల కాగితం మీద రాసి గోవు బొమ్మ పాదాల చెంత ఉంచండి. అలా కాగితం గోవు బొమ్మ పాదాల చెంత ఉంచిన తర్వాత తెల్లటి పుష్పాలతో అక్షింతలతో ఓం సురభ్యై నమః అని జపిస్తూ గోవు పాదాలకు పూజ చేయండి. పూజ చేసిన తర్వాత ఆ గోమాత బొమ్మకి కర్పూర హారతి ఇచ్చి తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించండి. ఇలా గోవు బొమ్మకు సంబంధించిన పరిహారం పాటించడం ద్వారా సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం కలిగి మీరు కాగితం మీద రాసిన మనోభీష్టం అతి త్వరలోనే నెరవేర్చుకోవచ్చు. అలాగే మీరు పూజ పూర్తయిన తర్వాత మీరు అభీష్టం రాసినటువంటి ఆ కాగితాన్ని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటకట్టి మీకు దగ్గరలో వేప చెట్టు ఉన్నట్లయితే ఆ వేప చెట్టు కొమ్మకు ఈ మూటను కట్టిరండి.
ఒకవేళ మీకు దగ్గరలో అందుబాటులో వేప చెట్టు లేని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా మీ మనోభీష్టం రాసి గోవు పాదాల చెంత ఉంచినటువంటి ఆ కాగితాన్ని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఇది గోష్ఠాష్టమి సందర్భంగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారం. ఈ పరిహారం పాటించడం ద్వారా గోమాత బొమ్మకు పూజ చేయటం ద్వారా సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం కలిగి మీ మనస్సులో ఉన్న అభీష్టాలన్నీ తొందరగా నెరవేర్చుకోవచ్చు. అలాగే గోమాత బొమ్మకు మీరు పూజ చేసిన తర్వాత ప్రత్యేకంగా ఆ బొమ్మ దగ్గర అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. ఆ అర్ఘ్యం ఎలా విడిచిపెట్టాలంటే ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొద్దిగా చందనము, అక్షింతలు, తెల్లటి పుష్పాలు కలిపి ఆ అక్షింతలు, చందనము, తెల్లటి పుష్పాలు కలిపిన నీటిని దోసిల్లోకి తీసుకొని గోవు బొమ్మ పాదాల చెంత ఒక పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలో అర్ఘ్యంలాగా విడిచిపెట్టాలి. పళ్ళెంలో పోసిన ఈ అర్ఘ్య జలాన్ని ఏదైనా మొక్కలో పోయాలి. ఇలా గోష్ఠాష్టమి సందర్భంగా గోవు బొమ్మ దగ్గర అర్ఘ్యాన్ని ఇచ్చినట్లయితే సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం కలిగి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. మనోభీష్టాలు తొందరగా నెరవేర్చుకోవచ్చు. అలాగే ఈరోజు కార్తీక సోమవారం, పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. శివానుగ్రహం సంపూర్ణంగా కలిగి అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి పాదరస శివలింగానికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారం పాటించాలి. గృహంలో పాదరస శివలింగాన్ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే పానవట్టం అనేది ఎప్పుడు ఉత్తర దిక్కు వైపు ఉండేలాగా చూసుకోవాలి. పాదరస శివలింగానికి అభిషేకం చేసినా, పూజ చేసినా కొన్ని నియమాలు పాటించాలి. అశౌచంతో పాదరస శివలింగానికి పూజ చేయకూడదు. బయట తిరిగి వచ్చినటువంటి వస్త్రాలు ధరించి పాదరస శివలింగానికి పూజ చేయకూడదు. కార్తీక సోమవారం సందర్భంగా ఎవరైతే ఆవు పాలతో కానీ, చెరకు రసంతో కానీ పాదరస శివలింగానికి అభిషేకం చేస్తారో వాళ్ళ ఇంట్లో ధనధాన్య సమృద్ధి ఏర్పడుతుంది. ఇలా అభిషేకం చేసిన తర్వాత పాదరస శివలింగాన్ని శుభ్రంగా కడిగి గంధం బొట్లు అలంకరించి ఆ తర్వాత పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి జిల్లేడు పూలు అలంకరించాలి. కార్తీక మాసంలో పరమేశ్వరుణ్ణి జిల్లేడు పూలతో పూజిస్తే శివుడు తొందరగా అనుగ్రహిస్తాడని స్కాంద పురాణంలో, తులాపురాణంలో చెప్పారు. కాబట్టి పాదరస శివలింగానికి అభిషేకం పూర్తయిన తర్వాత జిల్లేడు పూలు అలంకరించాలి. అలాగే మంత్రశాస్త్రపరంగా ఎండిపోయినటువంటి మారేడు దళాలు పాదరస శివలింగం మీద అలంకరించడం ద్వారా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే పాదరస శివలింగానికి అభిషేకం పూర్తయిపోయిన తర్వాత గరిక పోచలతో పాదరస శివలింగాన్ని కప్పి ఉంచడం ద్వారా శివానుగ్రహానికి పాత్రులై ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అభిషేకం మొత్తం పూర్తయిపోయి గంధం బొట్లు పెట్టి జిల్లేడు పూలతో, గరిక పోచలతో, ఎండిపోయిన మారేడు దళాలతో పాదరస శివలింగాన్ని అలంకరించాక పాదరస శివలింగం మొత్తం కూడా విభూతి పొయ్యాలి. అలా పాదరస శివలింగానికి విభూతి అలంకరణ చేయటం ద్వారా శివానుగ్రహానికి సంపూర్ణంగా పాత్రులై భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా పాదరస శివలింగానికి సంబంధించిన పరిహారం పాటించాక ఎండు ద్రాక్ష పళ్ళు కానీ, ఎండు ఖర్జూర పళ్ళు కానీ పరమేశ్వరుడికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. కార్తీక సోమవారం సందర్భంగా ఏ గృహంలో అయితే పాదరస శివలింగానికి సంబంధించిన ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తారో వాళ్ళ ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. ముక్కోటి దేవతల అనుగ్రహం ద్వారా ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. కృత్తికా మాసం మొత్తం పవిత్రమైనటువంటిది, హరిహరాదులకు చాలా ప్రీతికరమైనటువంటిది. హరపుత్రుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైనది, సమస్త దేవతలకు ప్రీతికరమైన మాసం కృత్తికా మాసం. అలాంటి ఈ కృత్తికా మాసంలో ఈరోజు అష్టమి తిథి, సోమవారం. దీన్నే గోపాష్టమి, గోష్ఠాష్టమి అని చెప్పి శాస్త్రంలో చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈరోజు చక్కగా ఆ భగవాన్ నారాయణుణ్ణి, అలాగే పరమేశ్వరుణ్ణి ఎవరైతే చక్కగా ఆరాధన చేస్తారో, పారాయణం చేస్తారో వారికి చక్కనైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది. అనేక జన్మలలో చేసినటువంటి ప్రారబ్ధ
సంచిత అన్ని పాపాలన్నింటినీ కూడా నాశనం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని మనం ఈరోజు స్వీకరించబోతూ ఉన్నాం. నాగయజ్ఞోపవీతాయ నమస్తే వహ్నితేజసే. నాగయజ్ఞోపవీతాయ నమస్తే వహ్నితేజసే. నాగయజ్ఞోపవీతాయ నమస్తే వహ్నితేజసే. సమస్తమైనటువంటి కర్మల ద్వారా మనం సంపాదించుకున్నటువంటి పాపం ఏదైతే ఉన్నదో ఆ పాపమే సుఖానికి అడ్డు తగులుతుంది అని చెప్పి శాస్త్రం. ఆ పాపమే ఆరోగ్యం లేకుండా చేస్తుంది అని శాస్త్రం. ఆ పాపమే మనకు వచ్చేటువంటి శుభాన్ని వాయిదా వేయిస్తుంది అని చెప్పి శాస్త్రం. కాబట్టి మొట్టమొదలు పాపమును తొలగించుకోవాలి. అలాంటి అనేక జన్మలలో చేసినటువంటి పాప సంచయమంతా కూడా ఈరోజు ఈ మంత్రాన్ని ఎవరైతే చక్కగా పారాయణం చేస్తారో వారి యొక్క సమస్తమైన పాపకర్మలన్నీ తొలగిపోతాయి అని చెప్పి శాస్త్రవచనం. ఇలాంటి అద్భుతమైన మంత్రాన్ని ఈరోజు పారాయణం చేయండి. సమస్తమైనటువంటి పాప బంధాల నుండి విముక్తిని పొందండి. దివ్యమైనటువంటి ఆ హరిహరాదుల యొక్క అనుగ్రహాన్ని సంపాదించండి. సమస్త విద్యలకు అధినాయకుడైన హయగ్రీవ స్వామిని స్తుతిస్తూ, ధర్మతత్వజ్ఞులు తాము అనుభవంలోంచి ఏర్చి కూర్చి తాము ఆచరించి మనందరికీ అందించిన ధర్మ సూక్ష్మాల కార్యక్రమం ధర్మసారం మీకు సాదరంగా స్వాగతం పలుకుతోంది. ప్రతి ఒక్కరికి జీవితంలో గెలవాలని ఉంటుంది. తాము ఎంచుకున్న రంగంలో అందరికంటే ముందు ఉండాలని ఉంటుంది. ముఖ్యంగా యువత గెలుపు 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 అంటూ గెలుపు మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు, జపిస్తూ ఉంటారు, తపిస్తూ ఉంటారు. కానీ ఆ గెలుపుని సాధించడానికి కావలసినది ఏమిటి అది మాత్రం మర్చిపోతూ ఉంటారు. ఒకే ఒక్క మాట, ఏదైనా మనం కోల్పోయినప్పుడు ఇది పోయిందే అని ఏడుస్తూ కూర్చోకుండా ఉన్నదానితో సంతృప్తి చెంది సహనంతో ఓపికతో ఉన్నవాడికే గెలుపు లభిస్తుంది. ఇది చెప్పడం చాలా సులభం, ఆచరించడం చాలా కష్టం. కానీ మన చుట్టూ ఆచరించిన వాళ్ళు చాలామంది ఉన్నారే. ఒక రైతుని తీసుకోండి, మామిడి తోటలు పెంచే రైతు. సరే, మామిడి చెట్లు ఏపుగా కాస్తాయి. వేసవికాలం రాగానే, వసంతం రాగానే మామిడి పూత, మెల్లిగా కాయలు వస్తాయి. అంతకుముందు వరకు పడిన కష్టమంతా ఫలితాన్ని వెంటనే అందించేస్తుందా? లేదు. కోతుల బెడద ఉంటుంది. రాత్రనక పగననక ఆ కోతుల బెడద నుంచి ఆ పంటని కాపాడుకోవాలంటే నిద్రాహారాలు మాని అక్కడే ఉండి కాపలా కాయాలి. అలా కాస్తూనే ఉంటాడు. అంత మాత్రం చేత ఫలితం చేతుకు అందుతుంది అని ఏమైనా నమ్మకం ఉందా? లేదు. ఏ తుఫానో వస్తుంది, వచ్చి వెంటనే మొత్తం అన్నీ కొట్టుకుపోతాయి. ఇంకా పూర్తిగా పక్వ దశకి రాకుండానే పిందెలు పిందెలుగా మామిడికాయలన్నీ రాలిపోతాయి. అప్పుడు కూడా సహనంతోనే ఉంటాడు. ఏ కొద్దో గొప్ప మిగిలి ఉంటాయి. చాలామంది, కొంతమంది సహనం లేని వాళ్ళు ఏం చేస్తారు, సరే ఈ గాలివానకి మొత్తం మామిడికాయలన్నీ రాలిపోయాయి కాబట్టి ఇంకా మనం విడిచిపెట్టేద్దామని వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఏ ఒక్కడో ఆ మిగిలినటువంటి పళ్ళను కోతుల బారిన పడకుండా కాపాడదామని కాపలా కాసేవాడు ఉంటాడు చూసారా, వాడికి అసలైన గెలుపు లభిస్తుంది. చుట్టూ ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు చాలా తక్కువ మామిడి పళ్ళు మాత్రమే లభిస్తున్నాయి. అవి ఈ రైతు దగ్గరే ఉన్నాయనుకోండి, కొనాలని వచ్చిన వాళ్ళు ఎక్కువ ధర పెట్టి మరీ వాటిని కొంటారు. ఇప్పుడు ఇందులో ఉన్న సారాంశం ఏమిటి? కొన్ని ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి. ఏ ఆటంకం వచ్చినా సరే దానికి భయపడిపోయి ఇంకా చాలే, ఇక మన పని అయిపోయింది అని ఎప్పటికప్పుడు విరమించినట్లయితే వాడికి గెలుపు రాదు. ఓటమి కలిగిన ఆ ఓటమిని తట్టుకొని నిలబడి మళ్ళీ ప్రయత్నం చివరి వరకు చేసేవాడికే గెలుపు వస్తుంది. ఒకసారి ఓడిన తరువాత అక్కడితో ఆగిపోతే గెలుపు అనేది ఎలా వస్తుంది? రాదు. ఆ ఓటమి నుంచి కొత్త పాఠాలు నేర్చుకోవాలి. అయితే ఈ మధ్యలో ఉన్న ఆ సమయం ఉంది చూశారా,
అది నిప్పుల మీద నడిచినంత కష్టంగా ఉంటుంది. కింద గాజు పెంకులు పెట్టి నడవండి అంటే ఎంత బాధగా ఉంటుందో అంత బాధగా ఉంటుంది. కానీ ఆ పరిస్థితుల్లో తట్టుకుని నిలబడిన వాడే అసలైన గెలుపుని పొందగలుగుతాడు. ఆధునిక కాలంలో అనేక విద్యలు చదువుతూ ఉంటారు కదా. MBA లాంటి ఒక కోర్సు చేసినటువంటి వారిని అందరినీ పిలిచి ఒక ఉద్యోగం ఇవ్వడానికి ప్రకటన ఇచ్చారు. 100 మంది వచ్చారు. వాళ్ళందరినీ ఒక మంచి హాల్లో కూర్చోబెట్టి వాళ్ళకి కావలసినటువంటి పలహారాలు, కాఫీలు, టీలు అన్నీ ఇచ్చి ఉదయం 9 గంటలకు పిలిచి సాయంత్రం 6 గంటల వరకు అలా కూర్చోబెట్టి ఈరోజు కాదండి, ఈరోజు ఇంటర్వ్యూలు లేవు, రేపు రండి అని పంపించారు. అందరూ తిట్టుకున్నారు. ఈ మాత్రం దానికి మమ్మల్ని పిలవటం దేనికి, మా సమయం అంతా వృధా అయిపోయిందని. సరే మళ్ళీ వెళ్ళారు. తర్వాత 80 మందే వచ్చారు తర్వాత రోజు. వాళ్ళని కూడా మళ్ళీ అలాగే కూర్చోబెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టి మళ్ళీ రేపు జరుగుతాయి ఇంటర్వ్యూలు, రేపు రండి అని పంపించారు. 3వ రోజున ఇంకా తగ్గిపోయారు. ఇలా ఒక నెల రోజులు గడిచింది. చివరికి ఎంతమంది వచ్చారయ్యా అంటే 3 వచ్చారు. ఈ 3 మంచి సహనం కలిగిన వాళ్ళు, అంతే కదా. వాళ్ళు ఎలా అయినా సరే వీళ్ళు ఎన్నాళ్ళు తిప్పిస్తారో చూద్దాం అని అనుకున్నారు. అలా వచ్చిన వాళ్ళల్లో కూడా సహనం ఒక్కటే ఉంటే సరిపోదు. ఇలాంటి ఉద్యోగాలకి కొన్ని అదనపు గుణాలు కూడా ఉండాలి. నిజానికి వాళ్ళు ఇది ఒక పరీక్ష. వీళ్ళు ఎంతవరకు ఓపికగా ఉంటారు. వీళ్ళని రేపు ఏదైనా ఒక వ్యాపార సంస్థలో ఒక మంచి పదవిలో కూర్చోబెట్టినప్పుడు వాళ్ళకి సహనం లేక వచ్చినటువంటి వినియోగదారులతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి వాళ్ళని మనసు నొప్పించేలాగా చేస్తే వీళ్ళ వ్యాపార ప్రయోజనం దెబ్బతింటుంది. అందువలన సంపూర్ణంగా సహనం ఉన్న వాళ్ళనే ఎంచుకోవాలి అని వాళ్ళు పెడుతున్నటువంటి పరీక్ష. చివరికి ఆ వచ్చిన 3లో కూడా ఒక 2 మాత్రం పూర్తిగా విసిగిపోయారు. ఇలా ఎన్నాళ్ళు రావాలి, ఇంకా మా వల్ల కాదు అని తర్వాత రోజు వాళ్ళు రావడం మానేసి, తర్వాత రోజు వచ్చిన ఎవరో ఒకడు ఉంటాడు కదా, ఒకే ఒక వ్యక్తి, అతడే విజేతగా నిలుస్తాడు. పైకి అపజయాల్లాగా కనిపించినవన్నీ అపజయాలు కాదు, అవి మనకి గుణపాఠాలు అనుకోవాలి. కొంతమందికి విజయం ఒక మెట్టు మీదే ఉంటుంది. దానికి వాళ్ళ ప్రతిభ, సామర్థ్యం, వాళ్ళు చేసిన కృషి, ఇలాంటివేవేవో కారణాలు కావచ్చు. వాటన్నింటినీ మనం లెక్కించకూడదు. మనకు 10వ మెట్టు మీద విజయం ఉండొచ్చు, 1వ మెట్టు మీద అపజయం, 2వ మెట్టు మీద అపజయం. ఇవన్నీ దాటుకుంటూ వెళ్తే 10వ మెట్టు మీద మనకి విజయం ఉందనుకోండి. ఆ 10వ మెట్టు వరకు ఈ అపజయాల్ని అపజయాలు అని అనుకోకుండా విజయానికి మెట్లు కింద మనం మార్చుకోవాలి. ఈ రకమైన మనస్తత్వాన్ని అలవర్చుకున్న వాళ్లకు మాత్రమే గెలుపు అనేది కరతలామలకం అవుతుంది. గెలవాలి అనే సంకల్పం ఉంటే కుదరదు. ఆ సంకల్పాన్ని సాకారం చేసేలాగా పటిష్టమైన ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళిక అంచెలంచెలుగా ఉండాలి. మొక్కవోని దీక్ష ఉండాలి. ఆ దీక్షతో ముందుకు వెళ్ళిన వాడే గెలవగలుగుతాడు. ఎవరికీ కూడా గెలుపు తనంతట తానుగా వచ్చి మన తలుపు ముందు నిలబడి అబ్బాయి తలుపు తీ, నేను వస్తాను అని అనదు. మనమే గెలుపు ముంగిట్లోకి వెళ్ళాలి. ఆ తలుపు తెరుచుకునేంత వరకు ఎదురు చూడాలి. దానంతట అది తెరుచుకునేలాగా మన ప్రవర్తన ఉండాలి, మన శ్రమ ఉండాలి, మన పట్టుదల ఉండాలి. ఇవి తెలిసినప్పుడు మాత్రమే గెలుపు దిశగా మన ప్రయాణం ఉంటుంది. లేదంటే భ్రమలో సాగిపోతూ ఉంటాం. మనం ప్రయత్నం చేస్తున్నాం కదా, ఎప్పుడో ఒకప్పుడు గెలుపు రాకుండా పోతుందా అనుకుని ప్రయత్నాన్ని క్రమక్రమంగా కొంతమంది తగ్గిస్తూ ఉంటారు. ఎందుకంటే అపజయాలకు మానసికంగా కృంగిపోయి వాళ్ళు చేసే ప్రయత్నాన్ని తగ్గిస్తారు. ఇది కార్యసాధకుడి లక్షణం కాదు. కార్యసాధకుల్లో ఏమవుతుందంటే దావానలంలాగా లోపల ఆ తపన పెరుగుతుంది. ఇది అపజయం. ఈ అపజయం నుంచి ఇంకొంచెం ఉద్దీప్తమైన చైతన్యంతో ముందుకు వెళ్తాడు. ఆ చైతన్యమే గెలుపు బాట మనల్ని పట్టిస్తుంది. అలాంటి గెలుపుని పొందాలంటే మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా,
మనం గుర్తుపెట్టుకోవాల్సింది జరిగిన దానికి చింతించడం మానేయాలి. ఇది కోల్పోయాం అని ఏడుస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు. మళ్ళీ మనం అనుకున్నది సాధించేంత వరకు సహనంతో ఉండటం, ఓపిక పట్టి నిరంతరం కృషి చేస్తూ ఉంటే మనం అనుకున్నది ఖచ్చితంగా సాధించి తీరుతాం.